తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముస్లిం మైనార్టీలో ఉన్న దూదేకుల కులం వాళ్ళని బీసీబీ నుంచి బీసీఈలోకి చేర్చాలని రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణి కార్యక్రమంలో వారి వినతి పత్రం ఇచ్చుకోవడానికి వచ్చారు వీళ్ళు. సో వాళ్ళ మాటల్లోనే అసలు ఏం చేశారు, వినతి పత్రం ఎలా ఇచ్చారు అనేది విందాం. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో గత 50 సంవత్సరాల నుంచి ఈ మా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బీసీబీలో ఉన్న చలమణి అవుతున్న దూదేకుల నూరు భాష కులానికి రాజ్యాంగబద్ధంగా బీసీఈలో చేర్చాలి. చాలా కులాలను బీసీఈలో చేర్చిన గత ప్రభుత్వం మా దూదేకుల నూరు భాషను విస్మరించింది. కేసీఆర్ గారు కావాలనే మా నూరు భాష దూదేకుల వాళ్ళను ఆ బీసీఈ వర్గీకరణలో చేర్చకుండా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మమ్మల్ని అణగదొక్కే కార్యక్రమంలో భాగంగానే మాకు అన్యాయం చేశారు. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి నేరుగా ఈ సమస్యను తెలియజేయడం కొరకు మొన్న కూడా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే మీ కులానికి సంబంధించిన దరఖాస్తులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, న్యాయం చేస్తామని చెప్పారు. అదే కోణంలో మేము ఈరోజు వచ్చి దరఖాస్తు ఇచ్చాము. చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. కన్సల్ట్ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, బీసీ కమిషన్ వారితో మాట్లాడి సాధ్యమైనంత తొందరలోనే బీ నుంచి బీసీ వరకు మార్పులు చేర్పులు చేసి సాధ్యమైనంత వరకు మీ కులానికి న్యాయం జరుగుతుందని మా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ పరిణామాలు చూస్తుంటే గత ప్రభుత్వము బీలో ఉంటే మీకు సంక్షేమ పథకాలు రావట్లేవా సార్? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మేడం, రాష్ట్రంలో బీసీబీలో ఉన్నట్టు ఉంటే బీసీబీలో గౌడ సంఘం, పద్మశాలి, సామాజిక కులాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇటు మేము మైనార్టీ వర్గంలో లోన్లు వస్తే లోన్లలో మీరు బీసీ అని అంటున్నారు, బీసీలో పోతే మీరు మైనార్టీ అంటున్నారు. అంటే విద్యాపరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నిట్లలో కూడా మా బీసీబీ దూదేకుల వాళ్ళు, నూరు భాష వాళ్ళు వెనుకబడిపోతున్నాం. రిజర్వేషన్ కూడా 4% రిజర్వేషన్లో కూడా ఇయాటి వరకు నూరు భాష దూదేకుల వాళ్ళను కనీసం 2% కూడా లేదు. జనాభా మొత్తంలో 80% ఉంటే అందులో దూదేకుల వాళ్ళు 60% ఉంటారు, 20% ముస్లింలు ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, గత ప్రభుత్వం మొత్తం ఎంఐఎం గారి చేతులలో, అక్బరుద్దీన్ ఓవైసీ, బసరుద్దీన్ గారి ఓవైసీ వారి చెప్పు చేయడంలో వారు చెప్పిన విధంగానే కులాల మార్పు, కులాల వర్గీకరణ జరిగింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది, మల్లు బట్టి విక్రమార్క గారి పైన నమ్మకం ఉన్నది. తప్పకుండా సానుకూలంగా స్పందించి మా కులానికి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం మేడం. రాజకీయంగా కూడా ఇలా ఒక సర్పంచ్ నుంచి, ఒక వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే ఒక ఎమ్మెల్సీ కూడా లేరు మా కులానికి సంబంధించి. అన్ని కులాలలో అందరికీ పదవులు ఉన్నాయి. మా దూర్భాష దూదేకులలో ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా లేదు, ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, కనీసం ఒక సర్పంచ్ కూడా లేడు. అంటే రాజకీయ నాయకులమే కార్యకర్తల లెక్కనే పనిచేస్తున్నాం. సో ఈ విధంగా మార్పులు వస్తే మేము కూడా రాజకీయంగా ఎదుగుతామనే ఒక చిరు ఆశ, అంతే మేడం. అందరికీ నమస్తే. నా పేరు ఖమర్ రెహమాన్. మైనార్టీలో మేము గతంలో డోమో గ్రూప్స్ అనేటివి పనిచేసేటివి. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు ఎట్లయితే డాక్రా గ్రూప్స్ ఉన్నాయో, డోమో అంటే డెవలప్మెంట్ ఫర్ మైనార్టీ ఉమెన్ ఇన్ అర్బన్ ఏరియా, ఆ గ్రూప్ల విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక డోమో ఫౌండేషన్తో దాదాపు 7-8 వేల పొదుపు సంఘాలు మైనార్టీవి చేసి అప్పట్లో మ్యాచింగ్ గ్రాంట్, రివాల్వింగ్ ఫండ్, తర్వాత ఈ మైక్రో ఫైనాన్స్ లోన్ అని కూడా ఎన్ఎండిఎఫ్సి ఢిల్లీ నుంచి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేషన్ లోన్ అన్నీ కూడా మాఫీ చేసేసి ఏదైతే మైక్రో ఫైనాన్స్ లోన్ తీసుకోకుండా అప్పట్లో చేసిండ్రో, మిగతా రాష్ట్రాల్లో ఎన్ఎండిఎఫ్సి అంటే నేషనల్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి మహిళలకు మైనార్టీ లోన్స్ తీసుకొని డోమా గ్రూప్స్ నడిపిస్తున్నారు. మన తెలంగాణ, ఆంధ్రాలో మటుకు ఆ జీవో అలాగే పెట్టి ఇప్పటి వరకు తీసుకుంటలేరు. అది ప్రయాణం వచ్చేసి 25% ఉంటుంది. మైనార్టీ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈనాడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక వేస్ట్ ఆఫీస్గా, స్కాలర్షిప్ ఆఫీస్గా పనిచేస్తుంది. అందులో మహిళల వింగే లేదు. కాబట్టి మొదటిలాగా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఫస్ట్ లాగా మైనారిటీ మహిళలకు డోమ్వా గ్రూప్ పట్ల కూడా అభివృద్ధి చేసి, మైనారిటీ మహిళల గ్రూపులు చేసి మళ్ళీ వాళ్లకు ఫస్ట్ విధంగానే రివాల్వింగ్ ఫండ్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ నుండి మైక్రో ఫైనాన్స్ లోన్స్ కానీ ఇచ్చినట్లయితే మైనార్టీ మహిళలకు ఎంతో బాగుంటుంది. అప్పుడు మేము బయటికి వెళ్ళి దాదాపు 13,000 సంఘాలు చేసాము, అవన్నీ కూడా కుంటుపడ్డాయి ఈరోజు. కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, కనీసం ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు
అడిగారు. మరి మేము అదే కలిసి విన్నవించి లెటర్ ఇచ్చొచ్చామో మేము సపరేట్గా కూడా మాట్లాడి ఏదైతే మైనారిటీ కార్పొరేషన్ ఒక స్కాలర్షిప్ ఆఫీస్గా మారింది అట్లా కాకుండా మైనారిటీది కూడా ఒక వింగ్ పెట్టి మునుపటిలాగే డోమా గ్రూప్స్ కూడా ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్కి కూడా థ్యాంక్ యూ. ఈ యొక్క వాయిస్ మేము బయటి వరకు వెళ్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.